నందమూరి బాలకృష్ణ ఒక సినిమా ఫంక్షన్లో హీరోయిన్కి ముద్దన్న పెట్టాలి, లేదంటే కడుపన్నా చేయాలి, అప్పుడే ప్రేక్షకులు చూస్తారు అని ఒక మాట అనేశాడు. దాన్ని పట్టుకొని ఇప్పుడు జగన్ ఒక మాట అన్నాడు. ఈ మాట అన్న తర్వాత నీ బావమరిది లాగి పెట్టి నువ్వు చంప మీద కొట్టకోకుండా వదిలేశావు అన్నాడు. ఇది చాలామంది తెలుగుదేశం వాళ్ళని హర్ట్ చేస్తోంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అన్నది సినిమా ఫంక్షన్లో. సినిమా ఫంక్షన్కి రాజకీయాలకి సంబంధం ఏముంది అని కొంతమంది వాదిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద జరిగిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు తిరిగి తీశారు బయటికి అంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా వీళ్ళ హయాంలో వైసీపీ జగన్ ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటలన్నిటినీ ఒక్కసారి బయటికి తీస్తున్నారు. ఆ లీస్ట్ చూసుకుంటే అది కూడా చాలా చాలా పెద్ద లీస్టే ఉంది. మొట్టమొదటిసారిగా మనం మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పంచ్ ప్రభాకర్. ఇతను మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. విదేశాలలో ఉంటాడు. పశువుల డాక్టర్. ఇతను పశువులకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఈ పశువుల డాక్టర్ కూడాను పశువులాగానే చాలా చాలా నీచమైన బూతులు ప్రతిరోజు ప్రతి వీడియోలోనూ కనీసం ఒక 10-20 మాట్లాడుతూ ఉంటాడు. నేను మీకు చెప్పాను కదా బూతులు అని, వాటిని మనం బయటికి చెప్పుకోలేం. అటువంటి పంచ్ ప్రభాకర్ని కనీసం మందలించినట్లు కానీ, కనీసం వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి మీరు అతని చెంప మీద గూబ పగిలేలాగా ఒక దెబ్బ కొట్టండి అని కానీ జగన్ చెప్పిన దాఖలాలు ఎప్పుడూ లేవు. నందమూరి బాలకృష్ణ సినిమా ఫంక్షన్లో అన్నాడు. కానీ ఈ పంచ్ ప్రభాకర్ అయితే అదే పనిగా యూట్యూబ్లోకి వచ్చి సెల్ ఫోన్ ముందరకు వచ్చి కావాలనే ఉద్దేశంగానే అతను సొంతంగా రికార్డు చేసినటువంటి వీడియోలలో ఇటువంటి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. దీని గురించి ఎందుకు పట్టించుకోలేదు. ఇంకా ఆ తర్వాత మనం తీసుకుంటే రెండవ పేరు వచ్చేది బోరుగడ్డ అనిల్. ఏకంగా అతను ఇంకా చాలా నీచమైన మాటలే మాట్లాడేశాడు. మీ భార్యలు మా పక్కలో వండుకోవాల్సి వస్తుంది, అబ్బో అబ్బో. ఆ మాటలు కూడా మనం బయటికి చెప్పుకోలేం. అతను కూడాను అంతే. అతను ఒక వీడియో మొదలు పెట్టాడు అంటే అది కంప్లీట్ అయ్యేలోపు కనీసం ఒక 10 బూతులు ఉంటాయి. ఎవరైనా ఇంటర్వ్యూ చేసినా కనీసం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదురుగుండా ఆ రిపోర్టర్ ఉన్నాడు అన్నది కూడా అతనికి ఉండదు. అదే విధంగా బూతులు మాట్లాడాడు. అతని బూతులు కూడాను కోకొల్లలు ఉన్నాయి. అతనికి కూడాను ఏ రోజు గూబ పగలగొట్టండి, చెంప చెల్లు మనిపించండి అన్న మాట ఎక్కడా జగన్ అన్నటువంటి దాఖలాలే లేవు. ఆ తర్వాత మనం తీసుకుంటే మూడవ పేరు ఎవరిది వస్తుందబ్బా అంటే మన పోసాని కృష్ణమురళి. ఈయన ఏకంగా ఇంకొక మెట్టు పైకెక్కిపోయాడు. నీకు ఆడబిడ్డలున్నారు, వాళ్లకు రేపులు జరుగుతాయి. ఇంకా అతనివి కూడాను చాలా భయంకరమైనటువంటి బూతులే. ఆఖరికి కొన్ని సందర్భాలలో పోసాని కృష్ణమురళి దానిని కవర్ కూడా చేసుకున్నాడు. ఎక్కడా పశ్చాత్తాపడలేదు, కనీసం ఎక్కడా క్షమాపణ కూడా చెప్పలేదు. ఓపెన్గా బయటికి వచ్చి బూతులు మాట్లాడితే సమాజం చెడిపోదు అన్నాడు. అంటే అతను మాట్లాడేటువంటి బూతులని అతను కవర్ కూడా చేసేసుకున్నాడు. అంటే అతనిలో ఎటువంటి పశ్చాత్తాపము లేదు. నేను బూతులు మాట్లాడానే పొరపాటున ఆవేశంలో వచ్చింది అని కనీసం అతనిలో పశ్చాత్తాప భావన కూడా కనపడలేదు. ఆ తర్వాత అదే విధంగా తీసుకుంటే కొడాలి నాని. నాకు కొడాలి నాని విషయంలో ఒకే ఒక్క మాట మాత్రం చాలా బాధ అనిపించింది. తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అడిగారు, మీరు సన్న బియ్యంతో భోజనం పెడతాము అన్నారు కదా, ఎందుకు ఇప్పుడు పెట్టట్లేదు అని. ఇది చాలా మంచి విమర్శే కదా. ఇది సన్న బియ్యంతో స్కూల్ పిల్లలకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇందులో ఏం తప్పుంది? దీనికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం, కొడాలి నాని ఇచ్చిన సమాధానం, నీ అమ్మ మొగుడు చెప్పాడా. గట్టిగా చెప్పలేకపోతున్నాం ఈయన డైలాగ్. మీ అందరికీ తెలుసు ఆయన అన్నటువంటి డైలాగ్ ఏమి అంటే. ఇందులో ఏం తప్పు ఉంది? సన్న బియ్యంతో పెడతామన్నారు, ఎందుకు ఇప్పుడు పెట్టట్లేదు? ఇటువంటి మహానుభావుడు. ఇంకా అదే విధంగా మనం తీసుకున్నట్లయితే
అత్యంత కీలకంగా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకొని ప్రెస్ మీట్ ముందర కన్నీళ్లు పెట్టుకొని ఆయన బాధపడినటువంటి విషయం మాట్లాడినది వల్లభనేని వంశీ. తన భార్య శీలం గురించి, ఏకంగా చంద్రబాబు నాయుడు భార్య శీలం గురించి, లోకేష్ పుట్టుక గురించినే మాట్లాడేశాడు. దీనిని తెలుగుదేశం వాళ్ళు అప్పట్లో అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అటువంటి మాట అన్నప్పుడు కూడా జగన్ కనీసం వల్లభనేని వంశీ చెంప చెల్లు మనిపించండి అన్నటువంటి దాఖలాలైతే ఎక్కడా కనిపించలేదు. అదేవిధంగా తీసుకుంటే మన పేరుని నాని ఏకంగా చెప్పులు చూపించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు కూడాను కనీసం ఎక్కడా ఇటువంటి చెంప చెల్లు మనిపించండి అన్న దాఖలాలు కనపడలేదు. ఇంకా వీళ్ళందరూ ఒక ఎత్తు అనుకుంటే, నేను కడప రెడ్డమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి ఆవిడ మాట్లాడే బూతులు నాకు ఆశ్చర్యం వేసింది. అన్ని కొడుకుల్లారా అది ఇది గట్టిగా చెప్పలేము ఆ బూతులు. వీడియోలో మనం ఆ బూతులు మాట్లాడాము అంటే యూట్యూబ్ వాడు నా యూట్యూబ్ ఛానల్నే తీసేస్తాడు ఏమో, అంత భయంకరమైనటువంటి బూతులు మాట్లాడింది. అప్పుడు కూడాను చెంప పగలగొట్టండి అన్న దాఖలాలు లేవు. ఇంకా పాపం శ్రీరెడ్డి, ఆవిడ గురించి మాట్లాడాలి అంటే నాకే బాధగా ఉంటుంది. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయింది ఈ సినిమా వాళ్ళు చేసిన మోసంతో. ఆవిడ బయటకు వచ్చి పాపం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. ఈ జగన్ మీద అభిమానంతో కనీసం ఆవిడకు కూడా ఏదైనా ఒక చిన్న పదవి ఇస్తారేమో అన్న ఒక ఆశతో, జగన్ దగ్గరికి చేర్చుకుంటాడేమో అన్న ఒక భరోసాతో ఆవిడ కూడాను ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. పాపం ఆవిడ గురించి ఏది మాట్లాడబుద్ధి కాదు నాకు శ్రీరెడ్డికి. ఎందుకంటే మానసికంగా కుంగిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆవిడ. కనీసం ఆవిడకు కూడాను చెప్పలేదు ఈ మాట. ఆవిడకు చెప్పకపోగా కనీసం ఆవిడకి ఏదైనా ఒక చిన్న పదవి కూడా ఇవ్వలేదు. ఆవిడ కంటే పనికిమాలిన వాళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళందరిది ఒక ఎత్తు అనుకుంటే మన నగరి రోజా గారు, ఆవిడ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంత భయంకరమైన బూతులు మాట్లాడారు. అయినా ఏనాడు కూడా ఆ విషయంలో కూడా చెంప చెల్లు మనిపించండి అని అనలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది దాకా తేలుతారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ముందు మనం మన కార్యకర్తలని కానీ, మన ఎమ్మెల్యేలని కానీ, మన మంత్రులని కానీ, మన ఉప ముఖ్యమంత్రులని కానీ, లేదా మన స్పీకర్ని కానీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆఖరికి స్పీకర్ కూడాను బయటకు వచ్చి బూతులు మాట్లాడాడు. ఆయనేమి తమ్మినేని శ్రీనివాసరావు. ఆయనకు కూడాను ఏనాడు ఇటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎంతమందిని ఎన్ని తిట్టినా మనము, కానీ వేరే వాళ్ళు సినిమా ఫంక్షన్లో సినిమాలకు సంబంధించి ఏదైనా ఒకటి అన్నా కూడా మేము బయటకు వచ్చి విమర్శిస్తాము అంటే ఎంతవరకు ధర్మం ఇది, ఎంతవరకు న్యాయం ఇది? నందమూరి బాలకృష్ణ అన్నది సినిమా ఫంక్షన్లో, ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో ఉన్న వ్యక్తులందరూ అన్నది ప్రెస్ మీట్లలో, రాజకీయ సమీక్షలలో, రాజకీయ ఇంటర్వ్యూలలో వీళ్ళు అన్నారు. ఇక్కడ ఏది ధర్మం అన్నది మీరు కామెంట్ చేయండి.